ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క సమావేశానికి వేదిక మీద ఉన్న ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, మరి అదే రకంగా వేదిక ముందు ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముందుగా రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ఎండ కొడుతున్నా కూడా ఎడ్ల బండ్లపై వెంకటాపూర్కెని, రేళ్లపల్లి, ఎనికెపల్లి అందరూ కూడా ఈ సమావేశానికి ఎండనక ఎడ్ల బండ్లపై వచ్చి ఊరేగింపుగా వచ్చి సభను సక్సెస్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క రైతులకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈరోజు ఎంతో సంతోషమైన విషయం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతులకు కూడా ఈరోజు ఒక దినాన్ని కేటాయించి ఈరోజు రైతులకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా రైతులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనడం వల్లనే తెలంగాణ సాధించుకోగలిగినాం. మరి అట్లాంటి ఉద్యమం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఇంతకుముందున్న ఆంధ్ర పెత్తందారుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కెనాల్ ద్వారా వరి పంట 3 పంటలు తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది. మరి మన తెలంగాణ ఏర్పడితే అక్కడ అభివృద్ధి జరిగింది ఆంధ్రాలో ఉన్నప్పుడు, మరి తెలంగాణలో సపరేట్ అయినాక మనం రైతులను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలనే ఒక గట్టి నిర్ణయంతో ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు చేయడం కానీ, మరి రైతు బీమా కానీ, ప్రతి ఒక్క పార్టీల కార్యాలయాలు ఉంటాయి, మరి రైతులకు ఏమైనా ఉంటాయా? మరి అది కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు వేదికలు కూడా నిర్వహించుకోవడము